జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడితో దేశం నిర్ఘంతపోయింది. లష్కరే ప్రేరేపిత ముష్కరులు 28 మందిని దారుణంగా పొట్టలు పెట్టుకున్నారు. పాకిస్తాన్ నుంచి చొరబడిన ఉగ్రవాదులు మతం పేరుతో మారణ హోమం సృష్టించి భారత్కు సవాల్ విసిరారు. ప్రస్తుతం ప్రధాని మోదీ తీసుకున్న కఠిన నిర్ణయాలతో దాయాది వణుకుతుంది. ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. ఏప్రిల్ 23వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్కి సంబంధించి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జైసారన్ అనే ప్రాంతంలో మినీ స్విట్జర్లాండ్ ఉంటుంది. అక్కడ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి టీఆర్ఎఫ్ సంస్థ ముష్కరులంతా కూడా 7 AK-47 గన్లు పట్టుకొని ఇక ఎవరైతే టూరిస్టులు ఉన్నారో మొత్తం 20 మంది గాయాలయ్యే విధంగా మరొక 28 మంది ప్రాణాలను బలిగొనే విధంగా కూడా మొత్తం చర్యలు చేపడుతూ దుష్ట కాండకైతే తెరలేపారని చెప్పొచ్చు. ప్రస్తుతం భారతదేశం మొత్తం కూడా నివ్వరపోయే ఘటన ఇది. ఇక ఇప్పటి వరకు భారత ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ కూడా పలు రకాల చర్యలకైతే సిద్ధమవుతోంది. ప్రధాని మోడీతో సహా ఇక అమిత్ షా కూడా మొత్తం రంగంలోకి దిగడమే కాకుండా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ఉగ్రవాద ముష్కర చర్యకు సంబంధించి నల్గొండ జిల్లాలో ఇటు ముస్లిం యువకులు కావచ్చు, హిందూ యువతులు కావచ్చు, డిఫరెంట్ యాంగిల్లో అయితే వాళ్ళ భావాలను వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు యూత్ ఉన్నారు. నల్గొండలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో మనం ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఒక ఇండియన్ ముస్లింగా ఇప్పుడు ఈ ఘటనను ఎట్లా చూస్తారు? ముస్లిం ఇప్పుడు అక్కడ ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డది ఎవరో వారు ముస్లిం వ్యక్తులుగా కూడా చెప్తున్నారు. హిందువులని ఇట్లా హిందువులు కాదా అవునా అని కన్ఫర్మ్ చేసుకొని మరి చంపారని చెప్తున్నారు. ఈ ఘటనలు మీరు ఒక ముస్లిం యువకుడిగా ఎట్లా చూస్తారు? మీరు 23వ తారీఖు నాడు మన బయల్గామ్లో ఏది టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో దాంట్లో హిందూ ముస్లిం కాకుండా మన ఇండియన్స్ అనేది వాళ్ళు చనిపోయారు. ఈ ఉగ్రవాదుల దాడిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు ఇంకోసారి కావద్దంటే మా ఇండియన్ గవర్నమెంట్ మన పాకిస్తాన్లకు లోపలిగా చొరబడి వాళ్ళని చంపాలి, వాళ్ళని మంచి శిక్ష ఇవ్వాలి. ఎలాగో అజ్మల్ ఖసాబ్ గారిని మనం పట్టుకొని వాడిని ఉరిశిక్ష చేసినామో అలాగనే ఈ మన 27 మంది 28 మంది మన ఇండియన్స్ని ఎవరు చంపినారో వాళ్ళని పట్టుకొని ఎలాంటి శిక్ష వేయాలంటే ఇంకోసారి ఏదన్నా ఉగ్రవాదులు మన దేశం సైడ్ కన్ను చూడాలన్నా కానీ వాళ్ళకు ఒక గాబరాలాగా ఒకటి ఉండాలి వాళ్ళని. అందుకే మేము గవర్నమెంట్ కూడా ఏమంటున్నామంటే చాలా తీవ్రంగా వాళ్ళని శిక్షించాలి. భారత్ ఇప్పటికే దీనిపై కూడా చర్చిస్తోంది. ఇక మేధో మదనం కూడా చేస్తోంది. ఇక పాకిస్తాన్ ముష్కర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఒక ఇండియన్ ముస్లింగా మీరు కోరుకుంటున్నారు? పాకిస్తాన్ ఉగ్రవాదులు లష్కరే తైబా సంబంధించినటువంటి ఉగ్రవాదులకి మన ఇండియన్ ఆర్మీ వాళ్ళని దేవులాడి ఎక్కడ ఉన్నా సరే పిచ్చి కుక్కలను చంపాలని మనం కోరుకుంటున్నాం ఇండియన్ ముస్లిమ్స్ లాగా. దీంట్లో హిందూ ముస్లిమ్స్ అనే భేదాలతో కాకుండా దీంట్లో చనిపోయిన దాంట్లో హిందూ కూడా ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు, వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో ప్రధానంగా మన ముస్లింకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి టూరిస్టులకు చంపుతుంటే డిఫెన్స్లో అదిల్ అనే వ్యక్తి కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఆయన కూడా చనిపోవడం జరిగింది. నన్ను ఎట్లా చూస్తావు? ఒకవేళ నీకు అవకాశం ఇస్తే పాకిస్తాన్తో యుద్ధం చేసేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధంగానే ఉన్నాను. ఆ అవకాశం మనకి ఇవ్వాలి కదా. అందుకని ఇప్పుడు ఈ స్టేజ్లో లేవు కాబట్టి, ఇప్పుడు ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి మనం ఏంటంటే ఒక సపోర్ట్ తప్పించి మనకి ఇప్పుడు ఏం లేదు. ఒకవేళ ఈ నోటిఫికేషన్ పడితే మనం ఆ మిషన్స్ కంప్లీట్గా అవ్వచ్చు. ఇప్పుడు ఇండియన్ యూత్గా, కాలేజీ స్టూడెంట్గా నిన్న జరిగిన ఘటన ఎట్లా చూస్తావు? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? భారత్ ఇప్పుడు ఓవైపుకు ఆ అంతర్జాతీయ ఉగ్రవాదులను ఏరిపారేసే దిశగా కూడా ఇప్పటికే చర్చలు జరుపుతోంది. ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి ముష్కరుల మీద? ఇప్పుడు ఎంతమంది గాయపడ్డారు కదా మన వాళ్ళని కాకుండా మరి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళని ఒక్కొక్కరిని ఎక్కడ దొరికినా కానీ అక్కడ చంపేయాలని కోరుతున్నాను. వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? భారత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది? వాళ్ళందరం చంపడం నయం, అంతమంది చంపడం పాపం. అది వాళ్ళకి ఖచ్చితంగా శిక్షించాలి. నువ్వు చెప్పు, ఏమనుకుంటున్నావు? ఇప్పుడు నిన్న జరిగిన ఘటనకి ఏం చేస్తే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది? మన ఇండియన్ ఆర్మీ పవర్ చూపించారు వాళ్ళకి. ఈ 28 చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీలకి వాళ్ళ సమాధానం ఉగ్రవాదుల మరణమే. భారత ప్రభుత్వం మొత్తం కూడా నిర్ఘాతపోయే పరిస్థితి నెలకొంది. భారత ప్రజలంతా కూడా భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కనుసన్నల్లో ఉన్నటువంటి టీఆర్ఎఫ్ అనేటువంటి
ఈ ముష్కర సంస్థ మొత్తం కూడా ఖచ్చితంగా పాకిస్తాన్కి వెళ్ళైనా సరే ఆ సంస్థను తుదముట్టించాలని చెప్పి భారత ముస్లిం అదేవిధంగా హిందూ యువకులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం అవసరమైతే ఎన్సీసీ క్యాడెట్లు కూడా తమ పాకిస్తాన్తో యుద్ధం చేసేందుకు సిద్ధమని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర దుశ్చర్యకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. మధుతో వెంకటరెడ్డి, మెగా నైన్ టీవీ, నల్గొండ.